బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాస్ సంక్షోభంపై అసోసియేషన్లు భేటీ నిర్వహించారు. ఇబ్బందులను అధిగమించడంపై సమగ్రంగా చర్చించారు. ఈ సంక్షోభం నుండి బయటపడే వరకు గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాలని నిర్ణయించారు. పాత బాకీలు చెల్లించడంతో పాటు ఎప్పటికప్పుడు నగదు చెల్లించి గ్యాస్ను కొనుగోలు చేయాలని సూచించారు. కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు సరఫరా చేసే గ్యాస్పై ఎలాంటి డిస్కౌంట్ ఉండదని తెలిపారు. సిఎన్జీ గ్యాస్ కొరతతో పెట్రోల్ బంకులకు వాహనాలు క్యూ కడుతున్నాయి. వాహనంలో గ్యాస్ కొట్టించుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వాహనం ఇలా గంటల తరబడి వెయిట్ చేయాలంటే తమకు గిరాకీ పోతుందని వాహన డ్రైవర్స్ వాపుతున్నారు. గ్యాస్ రేట్ కూడా పెరగడంతో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సిఎన్జి గ్యాస్ కొరతతో ఏ పెట్రోల్ బంపు చూసినా ఇటు ఆటోలు కార్లతో పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనము రాయదుర్గంలోని యొక్క పెట్రోల్ పంపు వద్ద ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ పంపు వద్ద చూస్తే మాత్రము దాదాపు 3-4 కిలోమీటర్ల వ్యవధిలో యొక్క కార్లకు సంబంధించి కూడా పూర్తిగా సిఎన్జి గ్యాస్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక్కొక్క కారుకి గంటకు పైగా కూడా దీనికి సంబంధించి గ్యాస్కి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆటోల పరిస్థితి కూడా చూస్తే మాత్రం ప్రధానంగా ఇదే తరహాలో కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము సిఎన్జి గ్యాస్ కొరత నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ చాలామంది ఆటోలు కూడా వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడ వెయిట్ చేయబట్టి? అర్ధ గంట అవుతుంది. అంటే గ్యాస్ కోసం సంబంధించి మీకు కొడుతున్న నేపథ్యంలోనే కదా మీకు ప్రధానంగా ఒక్కొక్కరు కూడా అరగంట గంటకు పైగా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క గ్యాస్కి సంబంధించి ప్రధానంగా ఏ పెట్రోల్ పంపులో కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రధానంగా రాయదుర్గంకి సంబంధించిన ఇక్కడ సిఎన్జి గ్యాసు ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు ఆటోలు ట్రావెల్స్ సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాంటిది ఇక్కడ గ్యాస్ కొట్టించుకోవాలంటే దాదాపు గంటల సంబంధించిన పూర్తిగా సమయము పడుతుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మీరు ఎంత సమయం అయింది ఇక్కడికి వెయిట్ చేయబట్టి? ఇప్పుడు గంటన్నర అయింది సార్. గంటన్నర 3:30కి అట్లా వచ్చాము. అసలు గ్యాస్ చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా వరకు అయితే సిటీలో. అందులో స్టేషన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల చాలా ఇంకా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్లో కూడా చాలా మట్టుకు ప్రెజర్ లేదని చెప్పి కూడా అంటున్నారు కదా. ఉండదు సార్. ఇన్ని వెహికల్స్ ఎమ్మటెమ్మటి వచ్చినప్పుడు ప్రెజర్ ఎట్లా ఉంటుంది ఉండదు కదా మనకు. ఇప్పుడు వెహికల్ వస్తుంది అన్లోడ్ కాగానే మళ్ళీ ఇంకో బండి ప్రెజర్ ఎక్కడానికి టైం పడుతుంది. మాకు గ్యాస్ కానీ చాలా లాస్ అవుతున్నాం బండి కుట్టించుకోవడం వల్ల చాలా వరకు. దీనివల్ల వెయిట్ చేయడం వల్ల కూడా గిరాకీ మీకు చాలా సార్. మాకు జీవనాధారం కోల్పోయినట్టు కదా సార్. 1 గంట 2 గంటలు మాకు ఏం ఆధారం ఉండదు ఇప్పుడు మాకు ఎవరు వేకెన్సీ వెయిటింగ్ ఛార్జ్ కానీ ఇచ్చేది ఉండదు మాకు ఒక పూట ఒక రోజు డే వేస్ట్ అయిపోయినట్టే మాకు ఇప్పుడు అంతా. ప్రతిరోజు ఇంతే సమయం పడుతుంది ఎట్లీస్ట్ సార్ డైలీ ఇదే రొటీన్. ఇక ఇక్కడైతే ప్రాబ్లం అయితే చాలా వరకు ఉంది సార్. గ్యాస్ రేట్ ఏమైనా పెరిగిందా? ఇప్పుడు ఏం పరిస్థితి మరి? ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి మరి పెరగవచ్చు అని చెప్పేసి అని వార్తలు కానీ వస్తున్నాయి. మరి దానివల్ల పెరిగితే మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే. ప్రధానంగా ప్రతిరోజు 2-3 గంటలు టైం వేస్ట్ అవుతుంది అయితే చాలా వరకు సార్. 100% అది 100% వేస్ట్ అవుతుంది. చాలా ఇబ్బందులు పడుతుంది. అంటే ప్రతిరోజు కూడా 2-3 గంటల సమయం పడుతుందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అదే 2-3 గంటల్లో తాము పూర్తిగా గిరాక్ చేసుకునే అవసరం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో మాత్రం సిఎన్జి గ్యాస్ కొరతతో మాత్రము చాలా ఇబ్బందుల వాతావరణం కూడా గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా ఆటోల పరిస్థితి మాత్రం ఇదే తరహాలో కూడా కనిపిస్తుంది. మీరు చెప్పండి, అసలు ఎంత సమయం అవుతుంది? అసలు ఇంతసేపు గంట సేపు ఉంటే మీకు గిరాకు చేసుకోవడానికి చాలా కష్టతరం అవుతుంది కదా. దీనికి సంబంధించి ఎలా మీరు అనుకుంటున్నారు? మాకైతే చాలా ఇబ్బంది ఉందన్న. ఇప్పటికి వచ్చేసి గంట అవుతుంది గ్యాస్ వచ్చి. ఇంతమందికి వేరే బండి వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో బండి వచ్చే వరకు వెయిట్ చేయాలి. 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ టైంలో మాకు ఆర్డర్లు పడేటివి ఈ టైంలోనే. మళ్ళీ ఇప్పుడు బై మిస్టేక్ లేట్ అయిందంటే మళ్ళీ కస్టమర్ లేట్ చేస్తాడు, తిడతాడు. మళ్ళీ ఈ ట్రాఫిక్ పెరుగుతుంది. సిఎన్జికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. రేట్లు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. మళ్ళీ రాపిడో ఊబర్ వాళ్ళ మాత్రం సంస్థలు అయితే పెంచట్లేదు రేటింగ్. ఇట్లా మాకైతే చాలా కష్టాలు ఉన్నాయి అన్న ఇప్పటికైతే. ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? మేము ఇప్పటికీ వచ్చేసి నేను 1 ఇయర్ అవుతుంది బండి తీసుకుని. చాలా ఇబ్బందులు అవుతుంది ఇప్పటికైతే మాకైతే. మొత్తానికి చూస్తే సిఎన్జికి సంబంధించిన కొరత నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రతి ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలం గ్యాస్ కొట్టించుకోవడానికి ఒక్కొక్కరు కూడా గంట నుంచి గంటన్నర వ్యవధిలో
క్యూ లైన్లో నించోవాలి కాబట్టి ఆ క్యూ లైన్లో నించే సమయంలో పూర్తిగా తాము ఈ యొక్క ఆటోలో ప్రయాణికులను ప్రయాణించే సమయం కూడా కోల్పోతున్నామని చెప్పి కూడా ప్రధానంగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన చొరవ తీసుకొని తమకు పూర్తిగా అంటే సిఎన్జి గ్యాస్ పూర్తిగా దీనికి సంబంధించి తమకు అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకునే ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆటో డ్రైవర్స్ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.